దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము ఏమి చేయాలి? దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము ఏమి చేయాలి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము మనం ఒకసారి చూద్దాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందాలి అంటే దేవుని కొరకు మనము ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి. అనేకులను ప్రభు వైపుకు నడిపించాలి. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనము ప్రకాశించాలి. రెండవదిగా చూసినట్లయితే సామెతలు 28వ అధ్యాయము 1వ వచనము, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు. ఇక దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి. మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూద్దాము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు అక్కడ కీర్తనకారుడు. దేవుని కొరకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచేటువంటి కన్నులు మనము కలిగి ఉండాలి. దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి అంటే. నాలుగవదిగా చూసినట్లయితే యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చూద్దాము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని వాక్యంను ధ్యానించి వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే. ఐదవదిగా చూసినట్లయితే 1 కొరింథీయులు 14వ అధ్యాయము 1వ వచనము, ప్రేమ కొరకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో ఆపేక్షించబడినటువంటి వారంగా ఉండాలి. దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి అంటే. ఆరోదిగా చూసినట్లయితే సామెతలు 1:5వ వచనం చూద్దాము. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వివేకము కలిగి ఉండాలి. దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి అంటే. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే దేవుని కొరకు మనము ప్రకాశించాలి. సింహము వలె ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యంను ధ్యానించాలి. ఆశ్చర్యకరమైన సంగతులను మన కన్నులతో మనము చూడాలి. ఆత్మ సంబంధమైన వరముల కొరకు మనము ఆపేక్షించాలి. వివేకము కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఈ విధంగా